బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ రెండో రోజు అనగా ఈ రోజు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో ఆట మధ్యలో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం బుమ్రా మెడికల్ సిబ్బందితో కలిసి హాస్పిటల్ కి వెళ్లాడు. సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా హాస్పిటల్ కి వెళ్లడంతో అతడికి ఏమైందనే విషయంలో భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బుమ్రా గాయంపై సహచర ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రసిద్ధి కృష్ణ అన్నాడు. ప్రస్తుతం బుమ్రా బీసీసీఐ వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. స్కానింగ్ రిపోర్టు వచ్చాక మాకు మరింత స్పష్టత వస్తుందని ప్రసిద్ధి కృష్ణ పేర్కొన్నాడు. రేపటిలోపు కోలుకోవాలని జట్టు ఆశిస్తుందని ప్రసిద్ధి కృష్ణ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రసిద్ధి కృష్ణ మాటలను బట్టి చూస్తే బుమ్రా మూడో రోజు ఆటలో బౌలింగ్ చేస్తాడా అనేది అనుమానంగా మారింది. అలాగే మూడో రోజు కోలుకోకపోతే విరాట్ కోహ్లీ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. కాగా ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 32 వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అలాగే 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ తోనూ రాణించాడు. 22 పరుగులు చేశాడు. అలాగే తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం లో స్కోర్ గేమ్ గా సాగుతున్న ఈ సిడ్నీ టెస్ట్ లో ఒకవేళ టీమిండియా 200 పరుగుల టార్గెట్ ప్రత్యర్థి ముందు ఉంచితే ఖచ్చితంగా బుమ్రా బౌలింగ్ టీమిండియాకు ఎంతో అవసరం. ఎందుకంటే ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా ఆస్ట్రేలియా బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. బుమ్రా బౌలింగ్ ఆడడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు పూర్తిగా విఫలమవుతున్నారు. ఈ తరుణంలో అతని గాయం టీమిండియా గెలుపుపై అడ్డుపడే అవకాశం ఉంది. దీంతో అతను కోలుకోవాలని మూడో రోజు ఆటలో బరిలోకి దిగాలని అటు ఆటగాళ్లతో పాటు అభిమానులు భావిస్తున్నారు.